అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడున్న చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ కూడా నేను తెలిసి తెలియకుండానే ఇప్పుడు ఎవరన్నా యాడ్ ఫిల్మ్కి లేకపోతే ఎవరన్నా షోకి హోస్ట్గా అడిగితే నేను ఒక పేరుని సజెస్ట్ చేస్తున్న షోలు వాళ్ళు ఆ షోతోనే చాలా టాప్ లెవెల్కి అంటే చాలామంది టాప్ లెవెల్కి వెళ్ళిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ జబర్దస్త్కి ఒకప్పుడు అనసూయ గారు యాంకరింగ్ చేసేవారు. ఎప్పుడైతే జబర్దస్త్కి అనసూయ గారు యాంకరింగ్ మానేశారో ఆ షోకి ఏడుకొండలనే ఒక మేనేజర్ ఉండేవాడు. హీ కాల్డ్ మీ, ఎవరన్నా యాంకర్ ఉంటే సజెస్ట్ చేయండి అని. ఐ సజెస్టెడ్ వైజాగ్ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ రష్మిన్ అనమాట. సో ఆ తర్వాత నెంబర్ ఇస్తే తను ఆవిడికి ఫోన్ చేయడం జరిగింది. సో తను ఆడిషన్ చేశారు, తను సెలెక్ట్ అయింది. షీ బికేమ్ ఏ జబర్దస్త్ యాంకర్. కనీసం నేను తనకి నెంబర్ ఇచ్చిన విషయం కూడా తనకి తెలియదు. యాక్చువల్గా నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అవునా? నేను ఎప్పుడు చెప్పుకోలేదు. మేబీ తనేమనుకుంటుంది, నాకు మేనేజర్ ఫోన్ చేశాడు, నాకు ఆడిషన్ పిలిచాడు, ఆడిషన్లో ప్రూవ్ చేసుకున్నాను, నాకు జబర్దస్త్ షో వచ్చింది. కానీ ఆ నెంబర్ ఇచ్చిన ఏ వ్యక్తి ఎవరని తనకి అడగాల్సిన అవసరం లేదు, తిరిగి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హీ వాంట్స్ టు టేక్ దట్ క్రెడిట్. నేనే మీకు ఫోన్ చేశానని. సో హీ వాంట్ రివీల్ మై నేమ్. సో ఆబ్వియస్లీ మనకు అవసరం కూడా లేదు, నేనే వెళ్ళి చెప్పాను అని. అలాగే చాలా మందికి చాలా రకాలుగా నేను హెల్ప్ చేశాను నా పేరు చెప్పుకోకుండానే. సో ఇక్కడ దొరికారు మీరు అంటే చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఐ టోల్డ్ యూ. అడుగుతున్నాను అంటే ఎందుకు కౌశల్కి ఛాన్సులు రావట్లేదు అంటే కోరుకున్న ఛాన్సులు ఇండస్ట్రీ అంటే ఇక్కడ దొరికారు మీరు. మంచి చేసినప్పుడు చెప్పుకోవడానికి ఏం సార్, ఇండస్ట్రీలో చేయను మంచిని కూడా చేసామని చెప్పుకునే మనుషులు ఉన్నారు. అంటే ఇప్పుడు నేను చేశానంటే మీరు చేశారా అన్న క్వశ్చన్ మార్క్ నాకు వద్దు. యాక్చువల్గా నేను చేసినా చేయకపోయినా మీకు నా వల్ల మంచి జరిగింది, మీ లైఫ్ సెటిల్ అయింది, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. నేను చేశానా చేయలేదన్నది దేవుడు తెలుసు, నాకు తెలుసు, ఇంకా మీకు తెలియాల్సిన అవసరం లేదు. అంటే 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 వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఐ డోంట్ నో. మై హ్యాండ్ ఈజ్ వెరీ వెరీ లక్కీ ఫర్ అదర్స్. మై హ్యాండ్ ఈజ్ నాట్ లక్కీ ఫర్ మీ. నా దగ్గర ఫస్ట్ యాడ్ ఫిల్మ్ చేసిన వాళ్ళు కానీ ఫస్ట్ ర్యాంప్ షో చేసిన వాళ్ళు కానీ టాప్ స్టేజ్లో ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు తమన్నా గారు ఫస్ట్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది, సెకండ్ థర్డ్ యాడ్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది. హ్యాపీ డేస్ తర్వాత అనుకుంటాను, హ్యాపీ డేస్ తర్వాత భీమా సిమెంట్. అవును. సో అంటే మేబీ ఐ థింక్ ఆ క్రెడిట్ నేనే అని చెప్పక్కర్లేదు. ఐఎమ్ సేయింగ్ మై హ్యాండ్ ఈజ్ లక్కీ ఫర్ అదర్స్, దట్ ఈస్ ఫర్ షూర్ యాక్చువల్లీ. అండ్ మీ మీద ఉన్న నాకు ఒక కంప్లైంట్ ఏంటంటే 220 పైగా మీరు యాడ్ షూట్స్ తీశారు. అండ్ ఒకానొక టైంలో మీకోసం మీరు ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ కూడా మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను, ఒక చిన్న సినిమా అయినా సరే. వచ్చింది. సో ఎందుకు అక్కడ మీరు సీరియస్గా ట్రై చేయలేదు? ఒకరిని నమ్ముకునే బదులు నా దగ్గర ఆల్రెడీ స్కిల్ ఉంది, దేవుడిచ్చిన మంచి ఒక రూపం ఉంది, ఒక ఫేమ్ వచ్చింది, ఒక ప్రొడ్యూస్ చేసుకోగల కెపాసిటీ ఇప్పుడు వచ్చింది. సో నేనే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మిమ్మల్ని వేరే లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఎంతో కష్టపడితే మనకి డబ్బు వస్తుంది యాక్చువల్లీ. సార్ ఆ డబ్బుని మనం సినిమా మీద పెట్టి మళ్ళీ జీరోకి వెళ్ళిపోయి మళ్ళీ కష్టపడే రిస్క్ నేను తీసుకోలేదు. ఎందుకంటే సీజన్ 1 విన్నర్ శివబాలాజీ గారు తనకు వచ్చిన డబ్బు మొత్తం తన సినిమా మీద పెట్టి జీరో అయిపోయింది యాక్చువల్గా. తను ఒక సినిమా తీశారు గీతే కనకాల గారితో, ఇద్దరు ఫ్రెండ్స్గా యాక్చువల్గా. సో ఆ ఫిలిం పెద్దగా ఆడలేదు యాక్చువల్గా. సో మళ్ళీ నేను అదే రిస్క్ తీసుకుని మళ్ళీ నేను కూడా సినిమా తీసి మళ్ళీ నా ఫ్యామిలీ కోసం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఇట్. యాజ్ యూ నో దాట్ నాకు బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ ఏదైతే ఉందో, ద విన్నింగ్ అమౌంట్ యాజ్ ఐ సెడ్ ఐ వాంట్ టు డొనేట్ ఫర్ పేషెంట్స్. దట్స్ ఐ డొనేటెడ్ యాక్చువల్లీ. మేబీ నాకు వచ్చిన ఆ రెమ్యునరేషన్ ఏదైతే ఉందో ఆ రెమ్యునరేషను ప్లస్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను అందరు విన్నర్స్ కన్నా ఐఎమ్ ద ఓన్లీ విన్నర్ హూ డిడ్ లాట్ ఆఫ్ షాప్ ఓపెనింగ్స్. ఐ గోట్ అ గుడ్ అంటే ఒక షాప్ ఓపెనింగ్స్ బాగా డబ్బులు వచ్చేవి అనమాట ఆ టైంలో ఉన్న క్రేజ్కి. సో కేఎల్ఎంవే చాలా ఓపెన్ చేస్తాను, 6 to 7. సో ఒక 7 to 8 యాడ్ ఫిల్మ్స్కి యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్గా చేశాను. సో ఆ డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి ఫ్యామిలీ నన్ను నమ్ముకున్న వచ్చిన నా వైఫ్కు నాకు పుట్టిన నా పిల్లలకి ఆబ్వియస్లీ దే నీడ్ దట్ మనీ యాక్చువల్లీ. సో ఆబ్వియస్లీ సినిమా తీసి ఆ డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ నేను ఫస్ట్ నుంచి మళ్ళీ కష్టపడే
టైము లేదు, ఆ సాహసం కూడా మళ్ళీ చేయలేం. సో ఐ కెప్ట్ దట్ మనీ ఆన్ మై కిడ్స్ అనమాట. అంటే వాళ్ళకి లైఫ్లో కావాల్సిన ఒక మంచి ఇల్లు, వాళ్ళకి కావాల్సిన ఒక కారు, అంటే నాలా కష్టం పడకూడదని వాళ్ళకి ఒక మంచి హెల్ప్ఫుల్ అయ్యే విధంగా ఐఎమ్ లీడింగ్ దర్ లైఫ్ అనమాట. ఈ విషయంలో నీలిమా గారి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వారు లేదు మనం ముందుకు వెళ్ళాలి అంటారా, మీరు చెప్పింది కరెక్ట్ అంటారా? ముందుకు వెళ్ళాలి అంటే ఐ మీన్ అంటే మనం ఇన్వెస్ట్ చేద్దాం, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకో, సో ప్రాబ్లం అన్ని తర్వాత సంగతి. దానికి అసలు సినిమా ఇండస్ట్రీ మీద నమ్మకం లేదు, 100% జీరో అనమాట. ఓకే, అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకున్నా మీ మీద అది బూడిదలో పోసిన పన్నీర్ లాగే. ఓకే, బట్ యూ వాంట్ ఈవెన్ గెట్ వన్ రూపీ ఆల్సో. షీ నోస్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే దానికి ఎంత డబ్బులు పెట్టినా సరిపోతుంది యాక్చువల్గా. సో మనం ఎన్ని కోట్లు పెట్టినా ఒక సినిమాని రిలీజ్ చేస్తున్న సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి, ఆ ప్రమోట్ చేయడానికి 10 మంది హీరోల్ని పిలవడానికి, సో వీఆర్ నాట్ క్యాపబుల్ ఫర్ దాట్. సో ఆబ్వియస్లీ బెటర్ దేవుడు ఒక విధంగా డబ్బులు ఇచ్చాడు, ప్రజలు ఒక విధంగా విజయాన్ని ఇచ్చారు, ఆ విజయాన్ని కాపాడుకుంటూ జస్ట్ సెటిల్ యువర్ లైఫ్ అండ్ అగైన్ బ్యాక్ టు ఓల్డ్ లైఫ్ అనమాట. అంటే నేను యూజువల్గా ఒక యాడ్ ఫిల్మ్ చేస్తే ఫేమ్ వచ్చిన తర్వాత, ఫేమ్ రాకముందు ధైర్యంగా చేసేవాడిని, ఫేమ్ వచ్చిన తర్వాత మాస్కులు పెట్టుకుని క్యాప్ పెట్టుకుని చేయాల్సి వస్తుంది. బట్ బిహైండ్ ద మాస్క్ అండ్ బిహైండ్ ద క్యాప్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ యాక్చువల్లీ. సో నేను ఏంటంటే యాజ్ అన్ సెలబ్రిటీకి వెళ్ళినప్పుడు ఐ గో లైక్ దిస్. బట్ ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్గా, లేకపోతే ఒక ఈవెంట్ మేనేజర్గా, లేకపోతే ఒక ఫ్యాషన్ కొరియోగ్రాఫర్గా వెళ్ళినప్పుడు ఐ డోంట్ ఈవెన్ షో మై ఫేస్, ఐ ఓన్లీ షో మై హార్డ్ వర్క్ అంతే. సార్, ఇప్పుడు మోడలింగ్లో తెలుగులో మీరు ఎంత అచీవ్ చేశారో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఈవెన్ ముంబై కానీ యూఎస్ కానీ ప్రతి దగ్గర కూడా మోడలింగ్ రంగంలో మీ వర్క్ నడుస్తూనే ఉంటుంది. సో మీరు ఎంత అచీవ్ చేశారో అందరికీ తెలుసు. సో ఒక జనరేషన్, ఇప్పుడుండే జనరేషన్లో పిల్లలు మోడలింగ్లోకి రావాలంటే సో మీరు ఏం సలహాలు ఇస్తారు? సో మోడలింగ్ ఆ రంగంలో దాంట్లో ఉండే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది, సో ఏ సలహా ఇస్తారు మీరు? See, at the age of 15 years నుంచి మోడలింగ్ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ బీన్ లాంగ్ వే జర్నీ ఫర్ మీ. ఓకే. సో నేను చాలామందికి చెప్పేది ఏంటంటే, మోడలింగ్ నమ్ముకుని మీ చదువుని, మీ ఉద్యోగాల్ని వదులుకోవద్దు. మోడలింగ్ అనేది జస్ట్ ఎ హాబీ. మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి, మీ స్కిల్ని బిల్డ్ చేసుకోవడానికి, మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడానికి, మీ బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవడానికి, మీకు ఒక పర్ఫెక్ట్ పోస్చర్ని డెవలప్ చేసుకోవడానికి, రిథమ్ని మార్చుకోవడానికి, గెస్చర్స్ నేర్చుకోవడానికి, ఒక స్టైల్ని క్రియేట్ చేసుకోవడానికి యూజ్ దిస్ మోడలింగ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్, బట్ నాట్ ఫర్ యువర్ లైఫ్. అండ్ ఎస్పెషలీ హైదరాబాద్ ఈజ్ నాట్ a modeling place. If you really want to become a model, if you don't have any other option other than modeling, go to Mumbai. Okay. And do hard work. Akkada at least every day you can go to 10 to 20 auditions. At least ఒక్కదానికన్నా క్లిక్ అవుతారు. హైదరాబాద్ ఆడిషన్స్కే నెలకి 1-2 అవుతాయి. సో హైదరాబాద్ని నమ్ముకుని మోడలింగ్లో దిగద్దు. మిమ్మల్ని మార్చుకోవడానికి, మేక్ ఓవర్ అవడానికి దిగండి. ఐఎమ్ దేర్ ఫర్ 100% ఫర్ దెమ్, బట్ నాట్ టు చేంజ్ their careers. Okay. To change their personality, come to me. Not to change their careers, don't come to me.